పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించడంతో పాటు అండగా ఉంటామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు ఓజిలి మండలం అత్తివరం, కారూరు, ముమ్మాయిపాలెం సర్పంచ్ శంకు సుజాత, శంకు మహేంద్రలతో పాటు మరికొంతమంది వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్తో కలిసి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే విజయశ్రీ పార్టీలోకి ఆహ్వానించారు. చేరబోతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మన పార్టీ చాలా క్రమశిక్షణతో ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ చెప్పినట్టు నరసింహ యాదవ్ గారు మన సూళ్లూరుపేటకి ఎక్కువసార్లు వచ్చారు, ఎక్కువ పార్టీల్లో పాల్గొన్నారు. అలాగే ఏ టైంలో కాల్ చేసినా కూడా ఆయన మంచిగా రెస్పాండ్ అవుతారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కూడా సూళ్లూరుపేట నియోజకవర్గం సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. మనకు కావాల్సిన ముఖ్యమైన సమస్యలన్నీ ఈ నియోజకవర్గంలో తీర్చడానికి నేను ప్రతిపాదనలన్నీ మినిస్టర్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అందించడం జరిగింది. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తప్పకుండా 5 సంవత్సరాల్లో మనకు అన్ని పనులు అవుతాయి. ప్రజలంగా నిలపాలనే ధ్యేయంతో ఈరోజు పనిచేస్తూ మొన్న కూడా ఈ మధ్య ఒకసారి కార్యక్రమానికి వస్తే అక్కడ ఉన్న అధికారులకంతా నేను కూడా పాల్గొన్నా. అక్కడ అధికారులకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మా పార్టీ వాళ్ళు ఉన్నారో, మా నాయకులు ఏది కోరుకుంటా ఉన్నారో అది చేసే విధంగా సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చి ఆ విధంగా ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన ఉండాలనే విధంగా నెలవల సుబ్రహ్మణ్యం గారు కానీ ఎమ్మెల్యే విజయశ్రీ గారు కానీ అక్కడ అధికారులకు చెప్పడం నేను చూసా స్వయంగా. ఇంకా కూడా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలే జరిగింది. ఇంకా అనేక మంది అనుకున్న విధంగా మనం చేయలేకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో నేను ఇంతకు ముందు కూడా పదే చెప్తూ ఉంటాను. నెలవల సుబ్రహ్మణ్యం గారు అన్నకు కానీ విజయశ్రీ వాళ్ళ భర్త కూడా చూస్తే అందరూ కూడా కామన్ ప్రజలతో మమేకమై ఉండేవారు. అందరి చోట కొందరు ఎమ్మెల్యేలు ఆ గతంలో చూస్తే ఎమ్మెల్యేలు వాళ్ళు ఇవ్వకపోవాలంటే అయ్యేది కాదు. కానీ మన ఎమ్మెల్యే అట్ట కాదు. ఎవరు పోయినా ఇంటి దగ్గరికి వెళితే ఖచ్చితంగా వాళ్ళు 3-4 ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి సమాధానం చెప్పి ఈ విధంగా చేస్తామని చెప్పే విధంగా ఇక్కడ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ సభ్యత్వం